హాయ్ అండి. పెళ్లి కూతురు వచ్చిన తర్వాత అయితే వడ్లతోటి ముగ్గేసి పెళ్లి పీటలు వేసి అబ్బాయికి అమ్మాయికి అయితే పొద్దుగా నలుగేస్తారండి. మా సైడ్ అయితే మైలపూలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూశారండి నలుగు పాటలు ఎలా పాడుతున్నారో, చాలా బాగా పాడతారండి. నలుగు పాటలు అయితే చాలా బాగుంటాయి. ఇక నలుగైతే అయిపోయిందండి. ఇక నేనైతే నలుగేసిన తర్వాత ఇలా ఉంటుంది కదా, ఇదైతే ఎత్తేస్తున్నా. ఇక ఇంటి ఆడపిల్ల అయితే ఆవరేండ్ల కుండలు తీసుకురావడానికి కుండలు ఇచ్చే వారింటికి అయితే గంపెత్తుకొని వెళ్తుందండి. ఆవరేండ్ల కుండలు, పుసమెట్టలు, బాసింగాలు అన్నీ తీసుకొని వస్తారు. కానీ నేనైతే కొన్ని క్లిప్సే తీసానండి, అన్ని క్లిప్స్ కవర్ చేయలేకపోయా. ఎందుకంటే పెళ్ళి అంటే హడావిడి ఉంటుంది కదా, ఎవరి పనులు వాళ్ళు ఉంటాయి. ఆ టైంలో నేను లేను. ఇక గంపెత్తుకొని వస్తుంది కదా ఆడపిల్ల అయితే, గంపలో అయితే చెరుంబావు బియ్యం 51 రూపాయ, జాకెట్ ముక్క, ఆకులు, పోకలు, పసుపు కొమ్ములు ఇవన్నీ ఉంటాయండి. ఇక ఇవి అయితే ఒక 3-4 డేస్ ముందే కుండలు ఇచ్చే వారికి అయితే చెప్తారండి, పలానా రోజు మాకు పెళ్ళి ఉంటుంది, మేమైతే ఆవరేండ్ల కుండల కోసం అంటే వాళ్ళైతే మనకు అరేంజ్ చేసి పెడతారండి. మనమైతే ఇలా బ్యాండ్ మేళంతో వెళ్ళి తీసుకొని వస్తామండి. ఆ ఇంటి ఆడపిల్ల ఉంటుంది కదా, వాళ్ళైతే భర్త భార్య వెళ్ళి తీసుకొని వస్తారు. ఆవరేండ్ల కుండలు ఎంత బాగున్నాయి కదా, ఇప్పుడైతే డిజైన్ వస్తున్నాయి. ఇక్కడ బ్యాండ్ వాళ్ళైతే మీరిద్దరు భర్త భార్య ఆవరేండ్ల కుండలు తీసుకొస్తారు కదా, మాకు 1000 పదార్లు ఇవ్వాలంటే వాళ్ళైతే 500 ఇస్తారండి, లేదు మీరు 1000 రూపీస్ ఇవ్వాలని వాళ్ళనైతే అడుగుతారు. ఇక ఎంతో కొంత అయితే ఇచ్చారండి. మొత్తానికి వాళ్ళు సంతోషంగా ఇచ్చారు కదా, ఎంత ఇచ్చినా తీసుకోవాలి. ఇక్కడైతే పెళ్ళికొడుకుకి పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇంకా అమ్మగారు బట్టలు అయితే పెడుతురండి. గౌరీ పూజ అయిపోయింది కదా, అమ్మాయికి అబ్బాయికి ఒకేసారి చేయలేదు గౌరీ పూజ అయితే, ఒక్కొక్కరికి వేరు చేశారు. ఇంకా మొత్తానికైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాం చూడండి. అనేది ఒక 10 డేస్ ముందు నుంచి హడావిడి చేసాం కదా, ఒక్క రోజులో అయిపోతుందండి పెళ్ళి మాత్రం. 10 రోజుల సంధి పనులన్నీ చేస్తే ఒక్క రోజులో పెళ్ళి అనేది అయిపోతుంది. అంతా బాగా జరిగింది. కానీ వర్షం అయితే వచ్చిందండి, ఫుల్ వర్షం వచ్చింది. అసలుకి చుట్టాలు అయితే అందరూ తడిసి వచ్చారండి చాలామంది. అసలు వర్షం రాకుంటే చాలా బాగుండే, ఎందుకంటే ఇక వర్షం వస్తే ఎట్లుండదండి, ఎక్కడికి పోవాలన్నా ఇక అంత కంఫర్టబుల్గా ఉండదు. మొత్తానికైతే వర్షం వచ్చింది. ఇక నేనైతే చిన్న క్లిప్ తీశానండి, మొత్తం అయితే కవర్ చేయలేకపోయా, అక్కడక్కడనే చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఓకేనా.